హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ సంతోషి. ఈసారి శ్రీరామనవమికి విజయనగరం జిల్లా శ్రీరాంపురం వెళ్ళాము. మా వదినలో అన్నయ్య పిల్లలు మావయ్య అంతా కలిసి స్వామివారి కళ్యాణం చూడడానికి వెళ్ళాం. మాతో పాటు మీరు కూడా కళ్యాణం చూసేయండి. రాముల వారికి ఎదురుగా రామభక్తుడు ఆంజనేయ స్వామి ఆలయం. మా వదిన వాళ్ళు హాయ్ చెప్తున్నారు. అక్కడ కనిపిస్తున్న గుడి రాములవారి గుడి. గుడి చుట్టుపక్కలంతా కూడా మామిడి తోటలో అంతా చెట్లతో నిండిపోయి ఉంది. ఈ ఎండలకి చాలా చల్లగా అనిపించింది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటే ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది. అలాగే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్కి హాయ్ చెప్తున్నారు. ఇక సన్నాయి మేళంతో ఊరేగింపుగా సీతమ్మ వారు వస్తున్నారు. ఒక పక్క కళ్యాణం, మరొక పక్క గుడి బయట కోలాటం జరుగుతుంది. ఎండలో చల్లచల్లని ఐస్ క్రీమ్ చూపిస్తున్నారు. ఐస్ క్రీమ్ మా వాళ్ళు మీకు స్పూన్ చూపిస్తున్నారండి. వెరైటీగా ఉందట స్పూను. ఈ బ్యాక్ సైడ్ అంతా మామిడి తోట అంతా కాయలతో నిండిపోయి ఉంది. సీతారాముల కళ్యాణం అయిపోయింది. ఐస్ క్రీములు తిన్న తర్వాత భోజనాలు చేసి ఇంటికి వచ్చేసాం. వీళ్ళంతా మా అన్నయ్య పిల్లలు. ఇవ్వండి మా ఊరి శ్రీరామనవమి సంబరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఊరి పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ మీ సంతోషి.